తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సభకు దూరంగా ఉన్న కేసీఆర్ చాలా రోజుల తర్వాత కనిపించారు. ఆయన సభలో ఉన్నంతసేపు కాంగ్రెస్ లో చాలా మంది ఆయన్నే అలా చూస్తూ కనిపించారు. ఇక కేసీఆర్ ఒక్కరోజుకే పరిమితం అవుతారా, సమావేశాలకు పూర్తిగా హాజరవుతారనే చర్చ సాగుతున్న టైంలోనే అసెంబ్లీ వేదికగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కారుకు హ్యాండ్ ఇచ్చారు. అలా జంపింగ్ జపాంగన లిస్ట్ లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ లో అయితే చేరారు, కానీ అక్కడ ఆయన అడ్జస్ట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య మహిపాల్ రెడ్డి వెళ్లి అసెంబ్లీలో కేసీఆర్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు గంట ముందే వచ్చిన కేసీఆర్ ఆయన ఛాంబర్ లో కూర్చున్న సమయంలో వెళ్లి కలిశారు మహిపాల్ రెడ్డి. కొంతకాలంగా మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కేసీఆర్ ను కలవడానికి పొలిటికల్ రీజన్స్ ఏమీ లేవని మహిపాల్ అనుచరులు చెబుతున్నారు. తన తమ్ముడి కొడుకు పెళ్లికి ఆహ్వానించడం కోసమే కేసీఆర్ ను కలిశారని చెప్తున్నారు. అయితే రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగు వేస్తే రాజకీయమే ఉంటుంది. అలాంటిది కేసీఆర్ ని కలవడం వెనుక అలాంటి రాజకీయమే ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో అడ్జస్ట్ కాలేకపోతున్నారని, తిరిగి వచ్చేస్తానంటూ కేసీఆర్ ముందు ఆయన చెప్పారనే టాక్ కూడా నడుస్తోంది. ఇది నిజమా అబద్ధమా అన్న సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ లో చేరాక మహిపాల్ కు పటాన్చెరులో కష్టంగానే ఉంది. కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఆఫీసులో కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానని గూడెం చెప్పిన మాటలు హస్తం పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ఆఫీసులో ఫోటో పెట్టుకుంటానని కాంగ్రెస్ వాళ్లకు మొహం మీద చెప్పిన గూడెం కేసీఆర్ ను నార్మల్ గా కలుస్తారా? ఈ భేటీ వెనుక రాజకీయం లేకుండా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.